తెలంగాణలోని బంజారా, లంబాడా, సుగాలీలో గిరిజనుల కారు వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. సో దీని మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు కూడా నోటీసులు అయితే రిలీజ్ చేసింది. ఈ పిటిషన్ ఎవరు దాఖలు చేశారు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు మరికొందరు కలిసి సుప్రీంకోర్టు న్యాయవాది అల్లంకి రమేష్ కి ఈ పిటిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన పిటిషన్ ఎస్సీలో దాఖలు చేశాడు. సో ఈయన ఎస్సీ ఎస్టీ ఉత్తర్వుల సవరణ చట్టం 1976 ప్రకారం ఈ 3 వర్గాలు ఎస్టీ జాబితాలో ఉండటం వల్ల ఆర్టికల్ 340ని ఉల్లంఘిస్తున్నాయి అంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. 1976 సంవత్సరంలోని పాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా గుర్తించలేదని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్గా గిరిజనుల యొక్క హక్కులను కొల్లగొట్టారంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. వారు బీసీ జాబితాలో అక్కడ ఉన్నారు, ఇక్కడికి వలస వచ్చినారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైనప్పుడు ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా మద్రాసులో ఉంది. సో మద్రాసులో ఉండటం వల్ల అప్పుడు లంబాడ, సుగాలీలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎస్టీలుగా గాను, ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఎలాగా బీసీగా కానీ ఎస్టీగా కానీ పేర్కొనలేదు. సో వాళ్ళు ఎస్టీగా అయితే పేర్కోలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోని కొన్ని జిల్లాలలోని ఒక కులం ఒక తీరుగా, ఇంకొక కొన్ని జిల్లాల్లో మంచిది కాదంటూ వీరిని కూడా ఎస్టీ జాబితాలలో చేర్చండి అంటూ ఒక పిటిషన్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పేర్కొన్నారు. కానీ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలోని వీరు ఎస్టీగా ఉండటం కరెక్ట్ కాదంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. వీళ్ళని ఎలానే బీసీలకి మార్చాలంటూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం వీటి మీద విచారణ చేపట్టి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు అండ్ అపోజిషన్ గవర్నమెంట్ తరపు వచ్చిన లాయర్స్ కూడా నోటీసులు జారీ చేసింది. దీని మీద ఏదైంది మీరు సమాధానం చెప్పాలి, అది సెప్టెంబర్ 9వ తారీఖుకి మేము వాయిదా వేస్తున్నాం. ఈ గ్యాప్లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి అది బంజారా, లంబాడా, సుగాలీలు తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడున్న నేటివ్ గిరిజనులని, సో ఎవరైతే ఎరికల, కోయ, ఇంకా రెడ్లు ఎట్లున్నారో వాళ్ళందరి యొక్క హక్కులను వాళ్ళు కొల్లగొట్టినట్టు ఇక్కడ పిటిషన్లో పేర్కోవడం వల్ల ఈ నోటీసులు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చెప్పండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.